ఓడిపోయిన వాళ్ళు చావాలనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందమ్మా. నాకు నచ్చింది. నాకు నచ్చింది. అయితే వచ్చి నచ్చినాదం తీసుకొని చచ్చిపోండి. ఏంటేంటేంటంటే మేము చావాలా? అవునండి, ఇవి తెచ్చింది మీకోసమే. మాకోసమా? మేమెందుకు చావాలి? చిన్నపిల్ల చేతిలో ఓడిపోయినందుకండి. అయితే నువ్వు కూడా ఓడిపోయావు కదా, ముందు నువ్వు చావు. ఖచ్చితంగా చేస్తానండి. అందుకే నీళ్ళ బకెట్ తెచ్చుకున్నానండి. నీళ్ళ బకెట్ ఎందుకే? దూకి చావడానికండి. అయ్యో, అంత శ్రమ ఎందుకు లేదే, బయట బావిలు దూకు. ఆ ఆప్షన్ మీకోసమే వదిలేశానండి. ఎందుకే? మీ సైజుకి బకెట్ కన్నా బావే కరెక్ట్ అండి. అయితే ఉరి వేసుకో. ఆ ఆప్షన్ మీకే వదిలేశానండి. ఈ తాడుకి మీ మెడ సూట్ అయినట్టు నా మెడ సూట్ అవ్వదండి. మీ కురేస్తే గుమ్మం ముందు గుమ్మడికాయలాగా ఊగుతారండి. నేను కాదే, నువ్వే గుమ్మడికాయవి. చాలా ఆపండి. అది చావమంటే చచ్చిపోతామా? అమ్మ గీత, చావుతో సమస్యలు పరిష్కారం కావమ్మా. మరేం చేయమంటారండి? జరిగిన ఘోర అవమానానికి నా రక్తం మరిగిపోతుందండి. ఆ శ్వేత మీద పగ తీర్చుకోమని నా నరనరాలు ఎగిసి పడుతున్నాయండి. ఓసి దీని ఆవేశం మీద నిమ్మరసం పొయ్యా. కాస్త ఆపవే, బాగా ఆకలేస్తుంది. తింటూ మాట్లాడుకుందాం రావే. ఏమిటండి తినేది? దీని తిట్లా? నోరు మూసుకొని పదండి. రామ 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 రా రా. అదే గారు, ఇక్కడ 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 నాకు తినండి. చిచ్చి, నువ్వు మనిషివా పశువా? కొంచెమైనా సిగ్గు లేదంటే నీకు? ఎవరిని తిడుతున్నావే? మిమ్మల్ని కాదండి. అయితే నన్ను కూడా కాదండి. మరి ఎవరిని తిడుతున్నావే? నా అంతరాత్మనండి. అంతరాత్మ? అవునండి, దానికి అసలు బుద్ధి జ్ఞానం లేదండి. అందుకే ఇంత బాధలో కూడా సిగ్గు ఎగ్గు లేకుండా తిండి తినడానికి సిద్ధపడిందండి. మనల్ని కాదంటే దాని అంతరాత్మ. నా అంతరాత్మ కంటే సిగ్గు లేదు, మరి మీ అంతరాత్మకి ఏమైందండి? వద్దే, ఆ శ్వేతని ఏదో ఒకటి చేసేదాకా తిండి తినొద్దు అని చెప్పాలా లేదా అండి? చెప్పింది. మరి చెప్తే ఎలా తింటున్నారండి? అంటే ఈ ఒక్కసారికి తినమంది, అందుకే తింటున్నా. నిజంగా తినమందా అండి? అవును, మాంత్రాత్మ కూడా తినమంది. అయితే ఏంటంట? అయితే అది అంతరాత్మ కాదండి. మరి ప్రేతాత్మ అండి. దాన్ని అంతం చేయాలి. అయ్యో, ఓసి నీ పగ తగలయ్యా. చూడటానికి భక్తురాల్లా కనబడతావు గాని భస్మాసురుడి లక్షణాలున్నాయంటే నీలో. మమ్మల్ని తిండివే ప్లీజే. కుదరదండి. ఆ డాక్యుమెంట్స్ చేతికి వచ్చే వరకు పచ్చి గంగ కూడా ముట్టానండి. ముట్టితే మీ మీద ఒట్టేనండి. అమ్మో, నా మీదే ఒట్టేసి నీళ్లు తాగిందంటే ఇంత కాస్త కష్టమే. సరేమ్మా, అలాగే నువ్వు వెళ్ళి పడుకో. ఆ డాక్యుమెంట్స్ ఎలా కొట్టేయాలో మేము ముగ్గురం ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్స్ అండి. పచ్చి గంగ కూడా ముట్టనవే, యాపిల్ తీసావేంటే? నేను ముట్టనంది గంగనండి, యాపిల్ కాదు. ఇది బాగా ముదిరిపోయింది అత్తయ్య గారు. మనం కూడా ముదరాలే. 6 ఏళ్ల పిల్ల, దానికే అంత పగ ప్రతీకారం ఉంటే మనకెంత ఉండాలే? చూపిస్తా ఈ అనసూయ శక్తి ఏమిటో దానికి తెలిసేటట్టు చేస్తా. అవసరమైతే ఆ శ్వేత ప్రాణాలు తీసేయినా.
ఆ డాక్యుమెంట్స్ లాక్కుంటా. ఆ టైం దగ్గర పడిందే. లేదు, అలా జరగటానికి వీల్లేదు. డబ్బు కోసం మా అమ్మ ఎంతకైనా తెగిస్తుంది. అవసరమైతే దాని ప్రాణం కూడా తీస్తుంది. అలా జరగకూడదంటే శ్వేతను తప్పించాలి, వీళ్ళకి దూరంగా పంపించేయాలి. ఎస్, అదే కరెక్టు. బావా, బావా, నువ్వా ఈ టైంలో వచ్చావేంట్రా? శ్వేత మేల్కొనుందా, నిద్రపోతుందా? నిద్రపోతుంది గాని ఏంటి విషయం? మీరు అర్జెంటుగా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి బావా. ఎందుకురా? నేను కారణం చెప్పలేను కానీ మీరిక్కడ ఉండటం క్షేమం కాదు బావా. నా మాట విని మీరిక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఏ ఉంటే మీ అమ్మ చంపేస్తుందా? బావా, నువ్వు చెప్పలేని నిజాన్ని నేనెలా చెప్పానని ఆశ్చర్యంగా ఉందా? అర్ధరాత్రి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడి నుంచి పారిపోండి అన్నావంటే నువ్వెంత భయంలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలనురా. అన్నిటికీ మించి నా అత్త అన్సూయ అంటే ఏంటో నాకు బాగా తెలుసు. డబ్బు కోసం ఎంత తెగిస్తుందో, ఎంత దిగజారుతుందో కూడా తెలుసు. దాన్ని బట్టి చెప్పగలను, నువ్వేం చెప్పలేకపోయావు. బావా, ఆస్తిస్తే శ్వేత జీవితం బాగుంటుందనుకున్నాను కానీ ఆ ఆస్తే శ్వేత ప్రాణాల మీదకి తీసుకొస్తుందని నేను అసలు ఊహించలేకపోయాను బావా. ఏదేమైనా నా కూతురికి ఆస్తి ఇవ్వటం నా బాధ్యత, దాన్ని కాపాడటం నీ బాధ్యత. అది చెప్దామని వచ్చాను బావా. పిచ్చోడా, అది నా ప్రాణం రా. దాని కంటి రెప్పలా కాపాడుకుంటా. థ్యాంక్స్ బావా, ఈ మాట చాలు. నేనింక తృప్తిగా వెళ్ళిపోతాను. వెళ్తావా? ఎక్కడికి రా? అమెరికా వెళ్తున్నాను బావా. ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ ఉంది. ఈలోపు ఒక్కసారి శ్వేతను చూసి వెళ్ళిపోతాను బావా. రారా. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. బావా, ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. అలాగేరా. హ్యాపీ జర్నీ. ఉంటాను బావా. ఐసే పాల ఐస్, కోన్ ఐస్, చల్ల చల్లని ఐస్, పాల ఐస్, పుల్ల ఐసే, చల్ల చల్లని ఐస్.
ఐస్ కొనుక్కుందామా? నా దగ్గర డబ్బులు నా దగ్గర ఉన్నాయి. పద వెళ్దాం. దా. పుల్ల ఐస్ ఎంత అంకుల్? చాకోబార్ 30 అమ్మా. 2 ఐసులు ఇవ్వండి. అక్క ఐస్ తిందామా? పద. అంకుల్ కొబ్బరి ఐస్ ఉందా? లేదు సేమియా ఐస్ ఉందా? లేదు. దక్షకాయ సెంటర్ లో పెడతాడు చూడు, ఆ ఐస్ ఉందా? అలాంటి ఐస్ నువ్వు ఎప్పుడన్నా తిన్నావా? వాడున్నాయా అన్నాడు గాని తిన్నానని చెప్పిండా? మరి ఎందుకు అడిగాడు? నువ్వు లేవంటే వెళ్ళిపోనీకి. ఆ? ఆ? మీ దగ్గర డబ్బులు లేవా? మస్తున్నాయి బ్యాంక్ లో. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తప్ప డబ్బులు ఉండవు అంకుల్. చల్ని తల్లి, నా కాడ పైసలు లేవని నేను నీకు చెప్పినానే. అయినా పైసలు ఇచ్చి ఐస్ కొనుక్కోనీకి నేను నీలక పాగలదాన్ని అనుకున్నావే? డబ్బులు లేకుండా ఐస్ ఇచ్చే ఎదవ ఎవడున్నాడు? నువ్వు ఉన్నావు కదా అంకుల్. నేనా? డబ్బులు లేకుండా ఐస్ ఇస్తానని నేను చెప్పానా? నువ్వు ఖచ్చితంగా ఇస్తావు అంకుల్. సచ్చినా ఫ్రీగా ఇవ్వను. ఇస్తావని పందం. ఎంత? పందెమా? చిన్న పందెం కట్టుకుందాం అంకుల్. అందులో నువ్వు గెలిచినావనుకో నా కాడన్న 50 నీకిస్తా. నేను గెలిచిందనుకో నువ్వు నాకు 50 ఇవ్వాలి. చిన్నపిల్ల కాబట్టి తేలిగ్గా ఓడించేయచ్చు, డబ్బులు నొక్కేయచ్చు. నేను ఓడిపోతే 100 ఇస్తా. ఆహా, అయితే రెడీగా పెట్టుకో. ఏంటది? 100. అబచ్చా, పందెం ఏంటో చెప్పు. ఫస్ట్ నువ్వు నన్ను ప్రశ్న అడుగు, దానికి నేను సమాధానం చెప్తే నేను గెలిచినట్టు, లేదంటే ఓడినట్టు. నెక్స్ట్ నువ్వు నన్ను అడుగుతావు అంతేగా? అంతే అంతే. ఒక మనిషి ఖాళీ కడుపుతో ఎన్ని ఇడ్లీలు తినగలడు? చాలా సిల్లీ ప్రశ్న. కెపాసిటీని బట్టి 5 లేక 6 ఇడ్లీలు తింటాడు. తప్పు. ఒక ఇడ్లీ తిన్నంత వరకే ఖాళీ కడుపు అంటాం, తర్వాత ఎన్ని ఇడ్లీలు తిన్నా ఖాళీ కడుపు అనం. ఏంటమ్మా, ఎవరైనా ఖాళీ కడుపుతో ఒక్క ఇడ్లీ మాత్రమే తింటారు. ఈ పందెంలో నువ్వు ఓడిపోయా. ఆ మాత్రం నాకు తెలియదానా పాగదానా? ఇదిగోండి అంకుల్ 50. థ్యాంక్ యూ. ఇప్పుడు నన్ను అడుగు ప్రశ్న. 3 కాళ్ళతో చెట్టెక్కి 4 కాళ్ళతో చెట్టు దిగే జంతువు ఏది? ఏందే? 3 కాళ్ళతో చెట్టు ఎక్కి 4 కాళ్ళతో చెట్టు దిగుతుందా? ఆ ఆ? అబ్బా, ఆలోచించండి అంకుల్, బాగా ఆలోచించి చెప్పండి. ఏందది? ఏందంకుల్, చెప్తావా ఓడిపోయినట్టేనా? ఓడిపోయినట్టే. అయ్యో, ఇదిగో నీ 100. 100 లాభం. ఇంతకీ అది ఏ జంతువు? నాకు తెలియదు. అమ్మో, మోసం మోసం మోసం. ఏంది మోసం? ప్రశ్న అడుగుతానన్నా గాని సమాధానం నాకు తెలుసానన్నా. పదర సత్తిగా. అమ్మో, ఇది మామూలు పిల్ల కాదు. ఐస్ పాల ఐస్, చల్ల చల్లని ఐస్. నేను ముందే ఊహించానక్క ఇది ఇలాంటి ట్విస్టే ఇస్తుందని. పదక్క వెళ్దాం. చెప్తా నేను ఈ పని. అక్క, ఈ గుడ్డు చూసావుగా, దీన్ని నా శ్వేత చెట్టు మీద పగలగొట్టు. వెంటనే అది నా బుర్ర పగలగొడుతుందే. అయ్యో అక్క, చాటు నుంచి కొట్టు. అయితే ఓకేనే. అప్పుడు అది కడుక్కోడానికి వాష్రూమ్కి వెళ్తుంది. ఈ లోపు నేను దాని బ్యాగ్ లో ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేస్తా. సూపర్ ఐడియా చెల్లి. ఇదిగో. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు కదా. అదే నాకు అర్థం కావట్లేదే. ఎటెళ్ళారు అక్క? ఎక్కడ
ఎక్కడికి వెళ్ళుంటారక్క? ఏమోనే అదే అర్థం కావట్లేదు. నేను అటు వెళ్ళి చూసేస్తాను, నువ్వు ఇక్కడే ఉండక్క. ఏయ్, ఏందే గుడ్డు పట్టుకొని తిరుగుతాను? ఆమ్లెట్ అమ్ముతావా ఏంది? అవును, కానీ నీలాంటి పనికి మళ్ళీ వాళ్ళకి అమ్మను. ఆ, కానీ నేను ఇలాంటి పొనికి వాళ్ళ దాని దగ్గరనే కొంటా. అమ్ము, ఆ, నేను గుడ్డు తెచ్చుకుంది ఫేస్ ప్యాక్ పెట్టుకోవడానికి. ఇన్న వారా సత్తిగా ఈ గాడిద గుడ్డు మొహానికి కోడి గుడ్డు పెడతదట. ఒసేయ్, నన్ను నన్ను గాడిద గుడ్డు అంటావే నిన్ను. ఓవే బక్కదానా. అయ్యో పండక్క, ఏమైందక్క? ఎలా పడ్డావక్క? చెప్తానుండవే నీ పని. అయ్యయ్యో, నా గడ్డ పగల కట్టేసిందే. నా గడ్డ పగలు కట్టేశావు కదే. వసే శ్వేత, నువ్వే నా గుడ్డ పగలు కట్టేశావు. మర్యాదకి తెస్తావా లేదంటే ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ ఇమ్మంటావా? ఏడు పాప, ఎంత చెప్పిస్తా? 200. చిన్న గుడ్డు 200 అనే? అవును, నువ్వు పగలగొట్టకపోతే అది కోడయ్యేది. అమ్మితే 200 వచ్చేవి. అందుకే ఆ రేట్ అడిగాను. ఇవ్వు. అచ్చా, ఫ్యూచర్ రేట్ అడిగినవా? సర్లే, నీ 200 నీకు ఇస్తానుండు. ఇగో తీసుకోవే. నీ 200 నువ్వు తీసుకొని మిగతా 1800 నాకు ఇచ్చేయి. చింత పిక్క తీసుకొని 1800 ఇవ్వాలా? అంటే ఇది 2000. మరి అది భూమిలో నాటితే పెద్ద చింత చెట్టు అయ్యేది. దాంతో 10 కిలోల చింతపండు వచ్చేది. అది అమ్మితే 2000 వచ్చేయి. అందులో నీ 200 నువ్వు తీసుకొని మిగిలిన 1800 నాకు ఇచ్చేయి అన్నా గంతే కదా. నువ్వు చెప్పిన గుడ్డు లెక్క కరెక్టే అయితే నేను చెప్పిన చింత పిక్క లెక్క కూడా కరెక్టేనే. నాతో పెట్టుకోకు, చెమడాలు తీస్తా. పదరా సత్తిగా. ఈ రోజు మా చెల్లి డాక్యుమెంట్స్ కొట్టేస్తుంది. శ్వేత, ఏందే అలా దొంగదాని లెక్క బ్యాగ్ కొట్టే నీకు సిగ్గులేదానే? మా నాన్నమ్మ గారికి మాట ఇచ్చానే డాక్యుమెంట్స్ తీసుకొస్తానని. ఆమె కళ్ళలో ఆనందం చూడటం కోసం నా ప్రాణమైన ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ సెకండ్ పాట పడే సిగ్గెంతనే? వసై ఎంతో కష్టపడి గెలుచుకున్నానే, దాన్ని తీసుకోకే. నీకేం కావాలన్నా గదిస్తానే, బ్యాగ్ వదిలేయే. ఏం కావాలన్నా ఇస్తావా? ఇస్తానే. సరేనే, ఇందాక పగిలిన గుడ్డుంది కదా, దాన్ని మళ్ళీ గుడ్డులా చేసిచ్చేయి. పగిలిన గుడ్డు ఎట్లా ఇస్తానే? మరి చేతికందిన బ్యాగు ఎలా ఇస్తానే? నువ్వు నాకంటే ముదురు లెక్కున్నవే. నాది చేతగాని తనం కాదే, మంచితనం. దాన్ని కాసేపు పక్కన పెడితే నేను నీ టైపే. ఇప్పుడు నీ డాక్యుమెంట్స్ కొట్టేస్తానే.
వద్దే డాక్యుమెంట్స్ కొట్టేయొద్దే ప్లీజ్ 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 డాక్యుమెంట్స్ కొట్టేయొద్దే అయ్యయ్యో ఏంటి నీ బుక్స్ మీద నా పేరు రాసావు అవి నీ బుక్స్ ఏనే ఎర్రిదానా అవును నా బుక్సే మరి లేకుంటే నా బ్యాగ్ అంత తేలిగ్గా వదిలేస్తానే ఇందాక మీ అక్కతో గుడ్డు ప్లాన్ చెప్పినప్పుడు నేను చాటుగా విన్నానే గట్ల నువ్వు మాటల్లో ఉండగానే ఇద్దరు బుక్స్ బ్యాగ్ వల్ల మార్చేశానే గా విషయం తెలియక నువ్వు నీ బ్యాగ్ వదిలేసి నా బ్యాగ్ తీసుకొచ్చినావు అంటే డాక్యుమెంట్స్ నా బ్యాగ్ లో ఉన్నాయా అవునే నీ బ్యాగ్ లోనే ఉంది నీ బ్యాగ్ నా దగ్గర ఉంది అవును మరి డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉంటే నా వెనకెందుకు పరిగెట్టావే ఒరే సత్తి అక్క ఈరా పైసలు తీసుకో. ఇగో చూసినవా నిన్ను స్కూల్ మొత్తం పరిగెత్తిస్తానని గీంతో పందెం కట్టిన గందుకే పరిగెత్తించిన